కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈనాటి మన చెప్పాలని ఉందిలో మనిషి రోడ్డున పడ్డాడు అనే ఒక ఆలోచనాత్మకమైన సందేశాత్మకమైన మనిషి కథ గురించి మాట్లాడుకుందామండి. నేను స్క్రిప్ట్ రాసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈ ఆడియో పేరు మరోసారి మనిషి రోడ్డున పడ్డాడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్నో సంఘటనలతో సన్నివేశాలతో కూడిన ఈ మనిషి దైనందిన జీవిత కథలోకి ప్రవేశిద్దాం. మనిషి అన్న తర్వాత అతనికి ప్రాథమిక అవసరాలు కూడు, గూడు, గుడ్డ. నాగరికత తెలియని ఆదిమ మానవుడు సైతం ఎంత అడవుల్లో జీవించినా ఎండావానల నుంచి తలదాచుకోవటానికి కొండ గుహలను, చెట్టు తొర్రలను ఆశ్రయించాడు. జంతువులను వేటాడి పచ్చిమాంసం తిన్నాడు. ఆ జంతు చర్మాలనే మొలకు చుట్టుకొని మానం కాపాడుకున్నాడు. ఇంటి నిర్మాణం, వంట వార్పు, వస్త్ర తయారీ ఇవేవీ తెలియకపోయినా ఈ మూడింటి అవసరాన్ని మాత్రం గుర్తించి వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నాడు. అంతేకాని వీధుల్లో తిరగలేదు. నాగరికత తెలిసి ఏ పక్షినో చూసి గూడును ఎలా కట్టుకోవాలో నేర్చుకున్నాక తనకంటూ ఓ పూరిపాకో తడికల ఇల్లో నిర్మించుకొని అందులో తన కుటుంబంతో కాపురమున్నాడు. కొంప గోడు లేని వాళ్లకు అందులోనే ఆశ్రయం కూడా ఇచ్చాడు, కలిసుందాంరా అంటూ. అలా కొన్ని ఇళ్ల నిర్మాణం జరిగిపోవటంతో అదో ఊరైంది. ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఏర్పడ్డాయి. వాటిని పాటిస్తూ తన ఇంట్లో తను ప్రశాంతంగా ఉండటమే కాక తనకు కలిగిన దాంట్లోనే ఓ ముద్ద పెడుతూ బీదాపిక్కిని ఆదుకున్నాడు. ఇళ్లు లేని వాళ్లకు కొందరు ధర్మప్రభువులు ధర్మసత్రాలను కట్టించి అందులో ఆశ్రయమిచ్చారు. అంతేకాని వాళ్ళని వీధుల్లో వదిలేయలేదు. పూటకూళ్ళమ్మలు వంతుల వారీగా అన్నం పెట్టి వాళ్ల కడుపు నింపటంతో వీధుల్లో తిరిగి అడుక్కునే బిచ్చగాళ్ళు ఆ రోజుల్లో ఉండేవాళ్లు కాదు, ఉన్నా చాలా తక్కువ. ఇంటి 4 గోడల మధ్య గుట్టుగా ఉంటూ కష్టసుఖాలను, లాభనష్టాలను పొరుగింటికి కూడా తెలియకుండా తన బతికేదో తను బతకటం గౌరవప్రదంగా భావించాడు. పెళ్లి వేడుక జరిగిన కుటుంబంతో బంధుమిత్రులతో ఇంటి ముందు పందిరేసి ఇంట్లోనే జరిపించాడు. ఎందుకంటే ఏదైనా మన ఇంట్లో జరిగితే మనకు తృప్తి, ఆనందం, సౌకర్యం అని ఆ రోజుల్లో అనుకునేవాళ్లు గనక. వీధులు అంటే అవి ఊరుమ్మడి ప్రదేశాలు. అందరూ అక్కడ నడుస్తూ ఉంటారు, చెప్పుల కాళ్లతో తొక్కుతూ ఉంటారు. రచ్చబండ, చాకిరేవు వంటి వాటి దగ్గర ఎవరెవరో మనుషులు, అది మగవాళ్లు కలిసి కూర్చొని ఊరి కబుర్లు, లోకాభిరామాయణాలు చర్చించుకుంటారు. వీధులు అంటే అవి దుమ్ము, ధూళి, మురికి నీరుతో అపరిశుభ్రంగా ఉంటాయి. ఉమ్మివేత, మూత్ర విసర్జన, చిన్నపిల్లల మల విసర్జన ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వీధుల్లో ఓ పక్కనే జరిగేవి కనుక అవి అపరిశుభ్ర ప్రదేశాలుగా, మనుషులు బండ్లు నడవటానికి, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పోవటానికి మార్గాలుగా మాత్రమే భావించేవాళ్ళు. ఆ రోజుల్లో సఫాయి పనుల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా ఉండేవి కావు గనక చాలా పరిమితంగా కొన్నింటికి మాత్రమే వాడేవాళ్ళు. ఇంటి విషయాలు, ఇంటి పంచాయతీలు వీరికెక్కితే ఇంటి పరువు పోయిందని మనస్తాపానికి గురయ్యేవాళ్ళు ఇంటి పెద్దలు. ఆడవాళ్లు మరికొన్ని మర్యాదలు పాటిస్తూ మగవాళ్ళలా వీధుల్లో తిరగటం, రచ్చబండ మీద కూర్చోవటం వంటివి చేసేవాళ్లు కాదు. ఆ రోజుల్లో అలా ఉండేది సామాజిక వ్యవస్థ. పూర్వయుగంలో నియమ నిబంధనలు మరీ ఎక్కువైతే మధ్యయుగానికి వచ్చేసరికి కొంత సడలింపు అనేది అప్రయత్నంగానే చోటు చేసుకుంది. కథావాణి శ్రోతలు, ఈనాటి మన వీడియోలో చోటు చేసుకోబోతున్న ఎన్నో అంశాలకు ఇది నేపథ్యం అండి. అంటే పూర్వగాథ అన్నమాట. ప్రస్తుత విషయాలు మాట్లాడుకోవాలంటే పూర్వ విషయాలను ముందు కొంచెం పునశ్చరణ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటో అది ఎంతో తేటతెల్లం అవుతుంది. ఇప్పటి ఈ ఆధునిక యుగంలో, అల్ట్రా మోడర్న్ కల్చర్లో మనిషి పరిస్థితి ఏమిటి అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి రోడ్డున పడ్డాడు. ఇల్లు వదిలి వీధిలో కాపురం పెడుతున్నాడు. అక్కడే సంసారం చేస్తున్నాడు, అక్కడే తింటున్నాడు,
అక్కడే ఫంక్షన్లు జరుపుకుంటున్నాడు, అక్కడే తాగి తందనాలాడుతున్నాడు, అక్కడే సెక్స్ చేస్తున్నాడు, చివరకు అక్కడే చస్తున్నాడు కూడా. మనిషి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ అలాగే అని ఎంత మాత్రం కాదు, మన్నించాలి. ఇప్పుడు మన సంస్కృతి వీధి పాలైంది అని చెప్పటం నా ఉద్దేశం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, మనిషి రోడ్డున పడ్డాడు అంటే అర్థం అతని ఇల్లు వాకిలి లేనివాడు అనో, నానేవాళ్లు లేని అనాథ అనో అర్థం కాదు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది, అదొక క్లాస్ అయిపోయింది, అదే డిగ్నిటీ అయిపోయింది, అదే మన మోడర్న్ కల్చర్ అయిపోయింది. వాట్ నాట్, సర్వస్వం బజారు పాలైపోయింది. ఇల్లు ఇప్పుడు సెకండరీ, వీధికే ఫస్ట్ ప్రయారిటీ. విచిత్రంగా ఉంది కదండి ఇలా చెప్తుంటే. కానీ ఇదంతా మీకు కూడా తెలిసిన కథే, తెలియందేమీ లేదు. మీరు రోజు చూస్తున్నదే వింటున్నదే. మీరేమి అనుకోనంటే ఒక మాట ఓపెన్గా అంటాను. ఆ వీధి బతుకుల్లో తెలుసో తెలియకో, అలవాటో అవసరమో, ట్రెండో కల్చరో, కారణం ఏదైతేనే మనము కూడా ఎంతో కొంత భాగస్వాములమే. అయితే విషయం విప్పి చెప్పటం మటుకే నా పని. అది తప్పా ఒప్ప, సరా కాదా అని చెప్పాల్సింది మీరే. నేనెవరిని విమర్శించటం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకు మనిషి రోడ్డున పడ్డాడు అన్న విషయం లోపలికి ప్రవేశించాలంటే ఎన్నో జీవిత కథలను, అందులోని సంఘటనలను, సన్నివేశాలను మనం మాట్లాడుకుంటూ దృశ్యమానం చేసుకోవాల్సిందే. మన ఇంట్లో మనకి స్నానాల గది, వంటగది, భోజనాల గది, పడక గది అని ఇలా నిత్యకృత్యాలకు ఒక్కోదానికి ఒక్కో గది ఎంత దిగువ మధ్య తరగతి వాడికైనా అగ్గిపెట్టెలాంటివైనా సరే ఉంటాయి. ఇక పరిశుభ్రత విషయంలో మాత్రం ఉన్నవాడు లేనివాడు అన్న తేడాలు ఉండవు. అది వాళ్ళ పనితీరును బట్టి, అలవాటైన పని విధానాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది కానీ డబ్బుతో దానికి సంబంధం లేదు. అలాంటి ఇల్లును వదిలిపెట్టి మనిషి ఇప్పుడు రోడ్ సైడ్ తిండ్లకు, అది మురికి కాలువల పక్కనున్న బెంచ్ మీద కూర్చొని తినటానికి ఇష్టపడుతున్నాడు. ఎందులో అంటే ప్లాస్టిక్ దొప్పల్లో, పేపర్ గ్లాసుల్లో. మొన్న ఎక్కడో ఒక దగ్గర చదివాను, కాగితం గ్లాసులు ఎలా తయారు చేస్తారో ఆ విధానాన్ని చూస్తే మళ్ళీ జన్మలో కాగితం గ్లాసులో టీ తాగకపోవటం అటుంచి అక్కడే వాంతి చేసుకుంటారు అని. డబ్బు కక్కుర్తి కోసం రోడ్ సైడ్న వండబడే వంటల్లో కల్తీలు, పరిశుభ్రత పాటించకపోవటం అటుంచి కుళ్ళిపోయి ఈగల ముసిరే మాంసంతో నాన్ వెజ్ మసాలా కూరలు చేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలకు వచ్చినప్పుడు ఆయా పదార్థాల పరిస్థితిని మనకు కూడా టీవీ తెర మీద క్లిప్పింగ్స్ రూపంలో చూపిస్తుంటారు కదా, అసహ్యం వేస్తుంటుంది. అంతేనా, అందులో మళ్ళీ వింత వింత కథనాలు. మటన్ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చి తింటుంటే అందులో కుక్క కాలు బొక్క వచ్చిందట. సాంబార్లో నల్లగా కనిపించేది ఎండుమిరపకాయ అనుకొని చూస్తే అది కాస్త చచ్చిన బొద్దింక అయిందట. ఇలా ఒకటా రెండా? అబ్బా ఇక చాలా ఆపండి అని మీరు మనసులో అనుకుంటున్నారని తెలిసి ఇంతటితో ఆపుతున్నా కానీ చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. పిండితార్థం ఏమిటంటే అలాంటి చోట మన పిల్లలు బ్రేక్ఫాస్ట్లు, డిన్నర్లు చేస్తున్నారు డైలీ, అప్పుడప్పుడు పెద్దలు కూడా. ఈ రోజుల్లో ఏ పిల్లలకు అమ్మ ఇంట్లో చేసిన ఇడ్లీలు, దోశలు, అన్నం కూరలు నచ్చటం లేదు. రుచి పచ్చి లేకపోయినా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, నైట్ క్లబ్లలో తినటం ఒక ఫ్యాషన్, ఒక క్రేజ్, ఒక గొప్ప అయిపోయాయి. ఇంటి భోజనం బిలో డిగ్నిటీ అన్నట్టు అయిపోయింది. కిచెన్, డైనింగ్ రూమ్ సంగతి అయిపోయాక ఇప్పుడు బెడ్రూమ్ సంగతి మాట్లాడుకుందాం. ఇంతకుముందు భార్యాభర్తల సంసారాలు పడక గదుల్లో మూడో కంటి వాడికి తెలియకుండా గుట్టుగా సాగేవి. కానీ అవిప్పుడు నట్ట నడి రోడ్డు మీద మిడ్ నైట్ మసాలాల పేరిట బహిరంగ ప్రదర్శనలు అయిపోయాయి. కాకుంటే అక్కడ భార్య అయితే ఇక్కడ ప్రియురాలు. రింగ్ రోడ్ల మీద బైక్పై చక్కర్లు కొడుతూ, పార్కుల్లో పొదల మాటన నక్కి దాక్కుంటూ, హోటల్ గదుల్లో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ ఇలా సున్నితమైన శృంగారం కాస్త జుగుప్సాకరమైన, అభ్యంతరకర, నీతిమాలిన చర్యగా మారి వీధిన పడుతోంది. ఇంతకుముందు హోటల్లో గది అద్దెకు తీసుకోవటం అంటే వాళ్ళు భార్యాభర్తలేనా కాదా
అని ఎంక్వైరీ చేసి కానీ ఇచ్చేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు అలాంటి తప్పుడు పనులను హోటళ్లు, నైట్ క్లబ్లే ప్రోత్సహిస్తున్నాయి. విష వ్యాపార సంస్కృతిలో భాగంగా సినిమా తెరలు అరకొర గుడ్డలేసుకొని వెహికల్ టాప్ మీద నిల్చొని రోడ్ షోలు చేస్తూ, ఫ్లయింగ్ కిసులు ఇస్తూ, వంపు సంపులను ప్రదర్శిస్తూ యువకులని రెచ్చగొడుతున్నారు. బీదతనం వల్ల చిరు వ్యాపారాలు చేసుకుంటూ కొంప గోడు లేని కారణంగా ఫుట్పాత్ మీదే పడుకొని అక్కడే ముఖాలు కడిగి, అక్కడే స్నానాలు చేసి, అక్కడే ఓ పరదా కట్టుకొని సంసారాలు చేసే ఫుట్పాత్ బతుకులు అప్పుడు ఎక్కువగా, ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళు వీళ్ళలా మానమర్యాదలను, సంసారం గుట్టును రట్టు చేసుకోవటం లేదు. గతి లేక అలా ఉంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని అమెరికా వంటి దేశాలలో హోమ్లెస్ అంటారు. మనలాగా బీదోళ్లను బెగ్గర్స్ అనో అనరు. ఇల్లు లేదు కాబట్టి అలా ఉంటున్నారు. అది ఫుట్పాత్ మీదలా కాదు, పాత ట్రక్కులను, డొక్కు వెహికల్స్ని తక్కువ ధరకు రెంట్కి తీసుకొని అక్కడ ఉంటారు. ప్రభుత్వం వాళ్ళ కోసం ఆ ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ మనిషి రోడ్డున పడటానికి కారణం అది కాదు. అదో రకం వింత క్రేజు, ఫ్యాషను, మోడర్న్ కల్చర్. మోడర్న్ కల్చర్ అంటే మొన్న మధ్య ఓ యూట్యూబ్లో చూసిన, విన్న వార్త గురించి చెప్తాను. ఓ యువకుడు నట్ట నడి రోడ్డు మీద అర్ధరాత్రి 12 గంటలకు ఓ 10 మంది ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే పార్టీ జరుపుకుంటున్నాడు. అంతా మందు కొట్టి ఆ మత్తులో అరుపులు, కేకలు, ఈలలతో గోల గోల చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు ఎంటర్ అయిపోయి, అర్ధరాత్రి ఏంటి న్యూసెన్స్, ఇది మీ ఇల్లు అనుకున్నారా, పబ్లిక్ ప్లేస్, ఇలాంటి పార్టీలు ఇంట్లో చేసుకోవచ్చు కదా అంటూ బర్త్డే బాయ్ వంక నకసిక పర్యంతం చూశాడు ఓ పెద్ద పోలీసు. మెళ్ళో గజమాల, నెత్తిన కిరీటం ధరించి ఉన్న అతని వంక ఎగతాళిగా చూస్తూ, బాగుందయ్యా నీ గెటప్, నీ జీవితంలో ఇది మెమొరబుల్ బర్త్డే అని పరిహసించాడు. దాంతో తెల్లమొహాలు వేశారు ఆ యువకులు. వాళ్ళ మీద కేసులు బుక్ చేయబడ్డాయి. అలా తయారయ్యింది ఇప్పుడు యువత. ఈ తరం వాళ్ళకి ఇల్లు అంటే గిట్టడం లేదు, రోడ్డు అంటే మాత్రం తెగ గిట్టుతోంది. ఇల్లు ఒక జైలులా, తల్లిదండ్రులు జైలర్స్లా కనిపిస్తున్నారు. వీధిని స్వేచ్ఛా విహార స్థలంగా, అడ్డగోలు పనులకు అడ్డాగా ఫీల్ అయిపోతున్నారు. కానీ మనిషి రోడ్డున పడ్డాడంటేనే, గడపనే రక్షణ సరిహద్దు గీత దాటాడంటేనే తన విలువను కోల్పోతున్నాడని అర్థం. ఆడపిల్లలకు ఇది మరింత వర్తిస్తుంది. ఆడపిల్లకు ఇల్లు రక్షణ కవచం, గడప లక్ష్మణ రేఖ. అది దాటితే సీతకేం జరిగిందో ఎవరికైనా అదే జరుగుతుంది. ఇప్పటికీ ఇదే స్త్రీల పరిస్థితి. ఇలా అంటున్నానని ఆడపిల్లల ఇంటికే పరిమితం కావాలని, గడప దాటి బయటికి రావద్దని అన్నానని అర్థం కాదు. వీధులని రహదారులుగా ప్రయోజనాలకు, రవాణా సౌకర్యాలకు వాడుకుంటూ ఠీవిగా తలెత్తి తిరగటాన్ని మనిషి ఎదగటం అంటారు. వీధులను దొంగదారులుగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా వాడుకుంటే మాత్రం తప్పక అలాంటి వాళ్ళ బతుకు వీధి పాలవుతుంది. మర్యాదస్తులైన తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లలు అలా చేస్తే అది వాళ్ళ పరువును వీధిన పడేయటం అవుతుంది. మంచి బయటికి రావటానికి ఏళ్ళు పూండ్లు పడుతుంది. అదే చెడు పని బయటకు రావాలంటే, అందులోనూ ఆ చెడు పని చేసింది ఏ రాజకీయ నాయకుడి పుత్రరత్నమో, ఏ సినిమా యాక్టర్ పుత్రికారత్నమో అయితే అది మరింత స్పీడ్గా బయటకొచ్చి ఓ వైల్డ్ ఫైర్లా సోషల్ మీడియా అంతా పాకిపోతుంది. అలాంటప్పుడు ఆ తండ్రి తల ఎక్కడ పెట్టుకోవాలి? ఆ తల్లి కడుపు కొడుకు బతుకు అలా కుక్కలు చింపిన విస్తరైనందుకు ఎంతగా కుమిలి ఏడుస్తుంది. రాకూడని వేళ చేయకూడని పనులు చేయటానికి వీధిలోకి వస్తే మనిషి రోడ్డున పడటమే కాదు, వాడి బతుకే రోడ్డున పడుతుంది. వీధి అన్న తర్వాత అక్కడ కుక్కలు తిరుగుతాయి, నక్కలు ఊళలేస్తాయి. ఆ పక్కనే ఉన్న శ్మశానంలోంచి దయ్యాలు కూడా చీకటి వేళలో ఏ చెట్టు మీదో కాపు కాస్తాయి. కాదు వద్దు అనటానికి మనమెవరం? రోడ్డేమైనా మన బాబు జాగీరా? అది అందరి సొత్తు. బతుకులను పులి విస్తరాకులు కాకుండా, దయ్యాలు పట్టకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే. ఎవడి బతుకు బాధ్యత వాడిదే. అలా ఉండలేనప్పుడు అది ఆ వ్యక్తితో మాత్రమే పోదు,
ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు వీధిన పడ్డ మనుషుల బతుకులు, పరువు మర్యాదలు ఈ సమాజం మొత్తాన్ని చుట్టి ఈ దేశం వైపుకు కూడా వ్యాపిస్తాయి. కనుక లాకర్లో పెట్టిన విలువైన వస్తువుల అందరూ విలువైన జీవితాన్ని గృహ వ్యవస్థ అనే లాకర్లో భద్రంగా ఉంచుకుంటూ కీర్తి ప్రతిష్టలను మాత్రం విశ్వవ్యాప్తం అయ్యేంతగా ఎదగాలని కోరుకుంటూ, ముఖ్యంగా రోడ్డున పడ్డ యువతను హెచ్చరిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నా ఈ మాటలు నిజమేనని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.